ఒక దినమంతా ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్తామో అంత దూరం ప్రయాణం చేసి ఏలియా బదరీ వృక్షం క్రిందికి వెళ్ళి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, ప్రభువా, నా పితరుల కంటే నేనేమి ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో. ఎందుకు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అనంటే అక్కడ రాయబడిన మాట, మరణాపేక్ష గలవాడై. ఈ ఆపేక్ష ఎవరి ద్వారా కలుగుతుంది? మరణాపేక్ష ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని బిడ్డలారా, ఈ దినాన చాలా మంది మంచి యవనస్తు సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అనంటే వారిని మరణాపేక్ష వారిని ఆవరించింది. ఇది ఎట్లా కలుగుతుంది అనంటే సాతానుగాడు తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం ఇది. చాలా మంది జీవితాల్లో మరణాపేక్ష కలగడానికి గల కారణం ఏంటంటే అపవాది వారి హృదయంలో చెరబడి మరణాపేక్షను తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. ఏలియా బదరీ వృక్షం క్రిందికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు, నా పితరుల కంటే నేనేమి ఎక్కువ వాడిని కాను. మరణాపేక్ష గలవాడై తన ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తా ఉంటే దేవాతి దేవుడు అతన్ని పురికొలిపి బలపరిచి, ఏలియా, నీవేమాత్రం భయపడొద్దు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు నేను సిద్ధం చేసి ఉంచాను. హల్లెలూయా. దేవుని వాక్కు విన్న తర్వాత బలం తెచ్చుకొని 40 రాత్రింబగళ్ళు ఏలియా ప్రయాణము చేసెను అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, నీ బలహీనతల్లో ఎవరి మాట వింటున్నావు? నీ చేతగాని తనములో, నిరాశలో ఎవరి మాట వింటున్నావు? ఏలియా దేవుని మాట విన్నాడు, బలం తెచ్చుకొని 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు.